మిగిలిపోయిన డిఈఓ పూల్లో ఉన్న భాషా పండితులకు న్యాయం చేయాలి అంటూ అనంతపురంలో ఈరోజు టీచర్స్ కౌన్సిలింగ్ జరుగుతోంది. ఎడ్జిటీల కౌన్సిలింగ్లో ఈరోజు గొడవ చేస్తున్నారు, కౌన్సిలింగ్ అడ్డుకున్నారు భాషా పండితులందరూ. అసలు వీళ్ళకి ఎటువంటి న్యాయం కావాలి, ఏంటి వీళ్ళ డిమాండ్ ఏంటి అనేది వీళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? మా ప్రధాన డిమాండ్ ఏమంటే 2019లో పండితులందరికీ అప్గ్రేడేషన్ చేసి ఎడ్జిటీలకు క్రాస్ ప్రమోషన్ ఇవ్వడం వల్ల మేము మిగిలిపోయి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి 4-5 ట్రాన్స్ఫర్లను ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మా పోస్టులు మాకు ఇమ్మని గౌరవ హైకోర్టు న్యాయస్థానం మాకు తీర్పునిచ్చింది. 2019 నుంచి కూడా మాకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్తో పాటు అన్నీ ఇమ్మని చెప్పింది. కానీ అధికారులు నిర్లక్ష్యం చేసి ఇప్పటివరకు ఇవ్వకుండా ఉండడం వల్ల మళ్ళీ మా ఆపోజిట్ మా వ్యతిరేక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి స్టేటస్ కో తెచ్చుకున్నారు. స్టేటస్ కో తెచ్చుకోవడం వల్ల దాన్ని కారణంగా చూపించి మాకు ఇప్పుడు పండితులకు ప్రమోషన్ ఇవ్వము, తర్వాత ఇస్తామని చెప్పేసి మాకు ప్రమోషన్ రేపింగ్ వెరిఫికేషన్ అనంగా ఆపేసినారు. మా ప్రధాన డిమాండ్ ఏమంటే మాకు ప్రమోషన్ కావాలి, హైకోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలి, వెంటనే అమలు చేయాలి. స్టేటస్ కో ఉంది కదా, స్టేటస్ కో ఉంటే 2019లో కూడా ఇదే స్టేటస్ కో ఉంది. ఇదే స్టేటస్ కో ఉన్న 2019లో కూడా అప్గ్రేడేషన్లో అందరికీ ప్రమోషన్లు ఇచ్చినారు. సార్ ఇప్పుడు ఇక్కడ మీరు చేయడం వల్ల ఫలితం ఏముంటుంది? మీకు విద్యాశాఖ మంత్రితో కదా మీకు పని. విద్యాశాఖ మంత్రికి అందరికీ తెలుసు సార్ ఇవన్నీ, అయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏమంటే మేము సంఖ్యాబలం తక్కువ ఉన్నాము, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, మాకు అన్ని వ్యతిరేక సంఘాలే ఉన్నాయి. సో కాబట్టి వీళ్ళేం చేస్తారని నిర్లక్ష్య వైఖరి. ప్రతి సంవత్సరము ట్రాన్స్ఫర్ జరగాలంటే మేము ఎక్కడికైనా వెళ్ళాలి, మాకే కుటుంబాలు ఉన్నాయి, మాకు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు మేము ఎక్కడ చేర్చుకోవాలా? ప్రతిసారి కుటుంబాలు మార్చుకుంటూ ఉండాలంటే మేము ఎన్నాలని ఏ విధంగా బతకాలి? ఒక బానిస బతుకులాగా అయిపోయింది. మమ్మల్ని వాడుకుంటారే తప్పితే మమ్మల్ని టీచర్లుగానే చూడడం లేదు. ఎవరైనా రిలీవ్ చేసుకోవాలనుకుంటే లేదంటే ఏదైనా వర్క్ అగెనిస్ట్ జరగాలంటే ఏదైనా అడ్జస్ట్మెంట్ జరగాలంటే ఫస్ట్ మేమే ఉండాలి. కానీ ఇలా అడ్డుకోవడం కరెక్ట్ కాదు కదా. అడ్డుకోవడం అంటే మేము సామరస్యంగా బయట కూర్చొని చేసినాం సార్, కానీ మాకు న్యాయం జరగలే. అందుకని ఈరోజు ఇది చేయాల్సి వచ్చింది. మీరు చెప్పండి మేడం, మీరు లేడీస్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ, అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల మీకు చేయకపోతే? ప్రతి 2 సంవత్సరాలకి ప్లేస్ మారడం వల్ల మా కుటుంబాలతో మేము వలస పోవాల్సి వస్తుంది సార్. మేము వలస కార్మికులమా ఉపాధ్యాయులమా? గవర్నమెంట్కి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ విషయాన్ని. మా బాధ మా దృష్టికి తీసుకుపోవాలి. కానీ ఇది సార్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది, హైకోర్టు తీర్పు ఉంది, కానీ అధికారులు అమలు చేయడం లేదు. మా బాధ చెప్పుకో వర్ణనాతీతం. అరణ్య రోజులు అయిపోయింది. 2 సంవత్సరాలకు ఒకసారి పోండి అని తరుముతూ ఉన్నారు. 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నాము, కానీ మాకు న్యాయం జరగల. ప్లేస్లోనే ఇప్పుడు బలవంతంగా బదిలీలు చేయమంటున్నారు. అన్ని రిమోట్లో ఉన్నాయి సార్, ఎక్కడ పోలా. మాకు స్టేటస్ కో ఉంది కదా, అంతవరకు ఇక్కడే పెట్టండి, అదే ప్లేస్లో యూపీ స్కూల్లో వర్క్ చేస్తున్నాం, అక్కడే ఉంచండి అని అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ బలవంతంగా కుందూర్పి సెట్టూరు వెళ్ళమంటారు. ఎట్లా వెళ్ళలేదు సార్? 2 నెలలకు ఒకసారి మేము మారాలి. 2 నెలలు అంటే స్టేటస్ కో ఉంది, 2 నెలల కోసం మేము మళ్ళీ అక్కడ పోలా. మళ్ళీ ఆ తర్వాత న్యాయం జరుగుతుందో లేదో, ప్రమోషన్లు ఇస్తారో లేదో తెలియదు. ఆ లాస్ట్ పోయి కూర్చుంటే మాకు ఏ బెనిఫిట్స్ పడుతుంది? 8 ఏళ్ళు పెట్టరు, ఏ పాయింట్స్ ఉండవు. కాబట్టి మేము ఎప్పుడు డిఓపూలలో సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎప్పుడు మేము రిమోట్లోనే చూపిస్తారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు గవర్నమెంట్. సార్ నేను వికలాంగ అభ్యర్థిని. నేను 2017 నుంచి డియూపులో ఉన్నా, దాదాపు డియూపులో ఉన్నా 2008 నుంచి. 8 ఏళ్ళలో 6 ట్రాన్స్ఫర్ నాకు అయినాయి. 6 ట్రాన్స్ఫర్ సార్, 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు ట్రాన్స్ఫర్. వినండి సార్, నాకు నేనున్న ఏరియా నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి సార్. నాకు ఒకసారి కుందరి మండలంలో శ్రీమంతపల్లిలో గ్రామాలు దూరం వెళ్ళిపోయినాను. ఇప్పుడు కూడా నాకు బలవంతం ట్రాన్స్ఫర్ లేదు, కానీ నాతో బలవంతంగా అప్లై చేయించేసి ట్రాన్స్ఫర్ పెట్టించారు. మాకు హైకోర్టు తీర్పు ఇచ్చింది, వికలాంగ అభ్యర్థులను ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ చేయొద్దు అన్నారు. అయినప్పటికీ కూడా నా చేత బలవంతంగా ట్రాన్స్ఫర్ పెట్టించారు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? 8 ఏళ్లలో 6 ట్రాన్స్ఫర్లు సార్. ఎవరైనా ఊహిస్తారా సార్? పోలీసు వాళ్ళకి కూడా ఉండదు. ఎవరికి ఉండదు సార్. ఒక వికలాంగ అభ్యర్థిని నాకు మొబిలిటీ సౌకర్యం ఉంది సార్, బస్సు సౌకర్యమే ఉండాలా. నేను స్కూల్ పోవాలంటే వేరే టీచర్ని ఎంగేజ్ చేసుకుని పోవాలి. నేను రోడ్డు పైన నాకు ఇవ్వరు, రిమోట్కి వేస్తారు. ఈరోజు కూడా ప్రివిలేజ్ కేటగిరీలో 3 ప్లేస్లు చూపించారు సార్. ఒకటి అగళి, ఒకటి బొమ్మనహాల్, ఒకటి అమరాపురం. ఎక్కడ పోతాం సార్ మేము? మాకు ప్రొఫెషనల్ కేటగిరీ కదా, మాకు కోరుకునే అవకాశం ఉంటుంది కదా. ఆ ప్లేస్ కూడా చూపించలేదు సార్. 119 ప్లేస్లు చూపించారు సార్. మాకు ఒక డివిజన్ మొత్తం తీసేశారు, ఓన్లీ కళ్యాణ్ డివిజన్ చూపించారు. మిగతా 3 ఒక్క పోస్ట్ చూపించలేదు. ఒక వికలాంగుల అభ్యర్థులు మేము, ఒక సహాయం లేకుండా పోలేము మేము. అట్లాంటి వాళ్ళకి ప్రతిసారి మాకు ట్రాన్స్ఫర్ సార్, ఓన్లీ డియూపులమని ఉద్దేశంతో మాత్రమే.
అర్థం చేసుకోండి సార్. ఇక్కడ బ్లైండ్ సార్. సర్వీస్ పూర్తయితేనే ట్రాన్స్ఫర్ ఉంటుంది. నేను విజువల్ హ్యాండిక్యాప్డ్ సార్. నాకు వచ్చేసి 2009లో పోస్ట్ వచ్చింది. ఆయన 2019 అప్గ్రేడేషన్లో మాకు అన్యాయం జరగడం వల్ల మేము 6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి ప్రభుత్వం వారు, అధికారులు అందరూ కూడా మాకు న్యాయం చేయాల్సినదిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. మీరందరూ కూడా మా పక్షాన ఉండి మాకు ఏదో విధంగా శాశ్వత స్థానాన్ని కల్పించి పదోన్నతుల్లో స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇది వేడుక అనుకోండి.